తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సరిగ్గా సంవత్సరం క్రితం సుప్రీంకోర్టు ఈ రోజున ఎస్సీలని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఒక సలహా ఇస్తే ఆ సలహా వెనకాల ఉన్నటువంటి రాజకీయాలు సుప్రీంకోర్టుని నరేంద్ర మోడీ మ్యానిపులేట్ చేసి ఆ యొక్క తీర్పు ఇప్పించాడని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ భావిస్తూ ఉంది. ఈ రోజుని దళిత భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుతో చెప్పించినటువంటి రోజు ఇది చీకటి రోజుగా యావత్ దళిత సమాజం మాల సమాజం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్ గ్రౌండ్లో నరేంద్ర మోడీ గారు వచ్చి మందకృష్ణ గారి మీటింగ్లో నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులనే మ్యానిపులేట్ చేసి మాకు సహకరించడం వల్ల తీర్పు వచ్చిందని చెప్పేసి మందకృష్ణ గారు చాలా మీడియాలలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పార్లమెంటు చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉండే. దేశంలో ఏ రాష్ట్రాలలో దళిత వర్గాల్లో వెనుకబడి ఉన్నారో ఆ వెనుకబడ్డటువంటి దళిత వర్గాలకు న్యాయం చేయాలంటే పార్లమెంటు 2/3 మెజారిటీ తోటి చేయాల్సినటువంటి చట్టాన్ని సుప్రీంకోర్టు రూపంలో చెప్పించడం వలన దీనికి వెనకాల రాజకీయాలు నడిపినటువంటి ఆంధ్రాలో ఉద్యమం వర్గీకరణ ఉద్యమం మొదలు కావడానికి వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కిషన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాని ఏవైతే చెప్పినదో లేటెస్ట్ సెన్సెస్ ఎంపారికల్ డాటా ఎస్సీలలో వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఈ రాష్ట్రంలో దళిత వర్గాలలో ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందింది, ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందింది, ఏ సామాజిక వర్గం ఎక్కువ విద్యా అవకాశాలు పొందింది, భూములు ఎవరికి ఉన్నాయి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యాయో వాటిపైన అధ్యయనం చేయకుండా మంత్రులతోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ తర్వాత షమీమ్ అఖ్తర్ కమిషన్ వేశారు. ఆ కమిషను పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి దళితుల జీవన పరిస్థితులు ఏంటి, జీవన ప్రమాణాలు ఏంటి, ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలులో దళితులు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎలా అభివృద్ధి చెందారో ఒక లోతైనటువంటి అధ్యయనం చేయకుండా షమీమ్ అఖ్తర్ రిపోర్టుని రేవంత్ రెడ్డి గారు మంత్రులకు కూడా చెప్పకుండా మాల మంత్రులకు, మాల ఎమ్మెల్యేలకు, మాదిగ మంత్రులకు, మాదిగ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఆయన ఒక్కడే మాల సామాజిక వర్గానికి గొంతు కోసినట్టు ఆయన రిజర్వేషన్ 5% కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఇది ముమ్మాటికి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడంలో భాగమే. దీన్ని మేము రాజకీయ కోణంలోనే చూస్తున్నాం. ఈ తెలుగు నేల మీద ఏ సామాజిక ఉద్యమమైనా, ఏ విప్లవ ఉద్యమైనా, ఏ సంస్కరణ ఉద్యమైనా, రాజ్యాధికార ఉద్యమమైనా మాల సామాజిక వర్గమే ముందు వరుసలో ఉండి త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఉంది. మరి నేనెందుకు చెప్తానంటే మాల సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఆర్థికంగా అణిచివేయడానికి పన్నిన చంద్రబాబు నాయుడు టీడీపీ పన్నినటువంటి కుట్రలో అదే స్కూల్ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మాల సామాజిక వర్గానికి అన్యాయం చేశాడని మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా మాల సామాజిక వర్గం తెలంగాణలో బాగా అభివృద్ధి చెందింది, వాళ్ళను అన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందారు, వాళ్ళే ఉద్యోగాలు ఉన్నారని చెప్పేసి మందకృష్ణ మాదిగా మొత్తం యావత్తు రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, మేధావి వర్గాన్ని కన్విన్స్ చేశాడు. కానీ నిజమైనటువంటి రిపోర్ట్ ఎప్పుడొచ్చిందంటే షమీమ్ అఖ్తర్ అబ్జర్వ్ చేసినటువంటి
అతి తక్కువ కాలంలోనే ఆ కమిషన్ చెప్పిన రిపోర్టులో మాల సామాజిక వర్గం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే 36,000 మంది ఉన్నారు. మొత్తం 5,20,000 ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉంటే 93,000 మంది దళిత ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో 46,000 మంది మాదిగలు ఉన్నారు, 36,000 మంది మాల ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా 11,000 మంది ఉపకులాలు ఉన్నారు. ఆ 36,000 మందిలో 15,000 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే మాల సామాజిక వర్గం 21,000 ఉద్యోగస్తులే ఉన్నారు. అంటే తెలంగాణలో మాదిగలు వెనుకబడ్డారా, మాలలు వెనుకబడ్డారా అనే విషయాన్ని నేను మీడియాకు తెలియజెప్పదలుచుకున్నాను. మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇలా చేయాలి వర్గీకరణ అని చెప్పకపోవడం వల్ల ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేశారు. దాన్ని ఎందుకు పార్లమెంటులో చేయలేదంటే దాని వెనకాల మళ్ళీ రాజకీయాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఏ చట్టం చేయాలన్నా, తలాక్ అనేటువంటి ట్రిపుల్ తలాక్ తీసుకురావాలన్నా, అదేవిధంగా మిగతా రిజర్వేషన్లకు సంబంధించిన అంశమైన ఏదైనా పార్లమెంట్లో 2/3 మెజార్టీతో చేయాల్సినటువంటి దాన్ని చేయలేకపోయారంటే దీని వెనకాల రాజకీయ కోణాలు ఉన్నాయి. 2004లో ఇదే సుప్రీంకోర్టు కొట్టివేసింది. మళ్ళా 2024 ఇదే సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. సలహానే కానీ అది తీర్పు కాదనే విషయాన్ని మీడియాకు మేము తెలియజేయదలుచుకున్నాం. మరి ఈరోజు ఆ సుప్రీంకోర్టు దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఇంప్లిమెంట్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఆయనకు అవగాహన రాహిత్యం కొంత అవుతే, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నదో లేదో ఆయన ఈ లెక్కలను కూడా సరిగా చేయకుండా దళితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి, అసలు లేటెస్ట్ సెన్సెస్ ఎందుకు తీసుకోలేదు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి లేటెస్ట్ సెన్సెస్ తీసుకోలేదు మీరు, ఎంపారికల్ డాటా తీసుకోలేదు మీరు. అంతేకాకుండా వెనుకబడ్డటువంటి గ్రూప్ 1లో మా ఎస్సీలలో గ్రూప్ 1లో కేటాయించినటువంటి వాళ్ళు 15 కులాలు ఉన్నాయండి. 15 కులాలకి 1% రిజర్వేషన్ ఎలా అభివృద్ధి చెందుతారో ఆ సామాజిక వర్గం అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలకి 22వ రోస్టర్ పాయింట్ ఇచ్చారు. అంటే ఓసీల కన్నా, బీసీల కన్నా, ఎస్టీల కన్నా, ఈడబ్ల్యూఎస్ కన్నా మాల సామాజిక వర్గం అంత అభివృద్ధి చెందిందా? 22వ రోస్టర్ పాయింట్ స్టార్ట్ అయితే మాకు వచ్చినటువంటి నోటిఫికేషన్లలో శాతవాహన యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా డెంటల్ సర్జన్లో కానీ ఉద్యోగాలు రాకుండా పోయాయనే విషయాన్ని మీడియాకు గుర్తు చేయదలుచుకున్నాం. 36 ఉద్యోగాలు ఉంటే ఒక ఉద్యోగం రాలే శాతవాహన యూనివర్సిటీలో. 48 ఉద్యోగాలు ఉంటే ఒకటే ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లలో మాల సామాజిక వర్గానికి 3,000 వస్తే అసలు వీళ్ళకు రిజర్వేషన్ ఉందా అని ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చింది మాల సామాజిక వర్గం. మేమందరం మా మాల సంఘాల జేఏసీ భారత రాజ్యాంగాన్ని నమ్ముతుంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లని సమానంగా పంచుకోవాలనే విధానం ఇది కాదు అని చెప్పేసి మేము తెలియజెప్పదలుచుకుందాం అనే విషయాన్ని మీడియాకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మా నోటికాడి బుక్కను కొల్లగొట్టి మాకు రిజర్వేషన్లు లేకుండా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 30 లక్షల మంది ఉన్నటువంటి మా ప్రజలారా, మనకి ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మనకు రిజర్వేషన్ లేవు. 5% రిజర్వేషన్ ఇవ్వడం ఒకటవుతే మనకి 22వ రోస్టర్ అంటే మనం అన్ని వర్గాల కన్నా అభివృద్ధి చెందినప్పుడు మమ్మల్నిగా ఈడబ్ల్యూఎస్లను ఎత్తే కూడా మేము సంతోషపడతామనే విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. అంటే రాజకీయాలు తెలుగు నేల మీద కులం చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమవుతా ఉంది. ఏ కులమైతే సామాజిక న్యాయాన్ని అన్ని కులాలను కలుపుకొని వాళ్ళకు అన్ని రంగాల్లో అవకాశాలు కావాలని కొట్లాడితే ఆ కులాన్ని రాజకీయంగా బొందబెట్టే ఎత్తుగడలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు మొదలు పెడితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మాల వ్యతిరేకంగా పనిచేశారని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వర్గీకరణ చేసేటప్పుడు అందులో ఉద్యోగాలలో
జిల్లా పోస్టులు ఉంటాయి, జోనల్ పోస్టులు ఉంటాయి, మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయి, స్టేట్ పోస్టులు ఉంటాయి. వాటిని ఏ విధంగా వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తే ఎలా ఉంటుందో, జిల్లాల వారీగా చేస్తే జిల్లా పోస్టులు ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా మాల సామాజిక వర్గానికి మీరు రిజర్వేషన్ లేకుండా చేశారు. మాల సామాజిక వర్గానికి రాజకీయంగా మీరు చంపడానికి ప్రయత్నం చేశారు. మేము అందుకే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరు వర్గీకరణ చేయలేదు, సుప్రీంకోర్టు యొక్క సలహాలను మీరు పాటించలేదు, మీరు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఆయా సామాజిక వర్గం ఓట్లు కావాలని చెప్పి మీరు చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణలో లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాలని చెప్పేసి అని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మా రోస్టర్ని 20 లోపట 2 రోస్టర్ పాయింట్లు కేటాయించాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20 లోపట అన్ని సామాజిక వర్గాలకు రోస్టర్ పాయింట్ వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పేసి అని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అందులో భాగమే ఈరోజు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గం ఈరోజు అంబేద్కర్ విగ్రహాల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మేమెందుకు చెప్తున్నామంటే ఈ తెలంగాణ ఉద్యమంలోనే కానీ, సామాజిక ఉద్యమంలో కానీ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ సామాజిక వర్గం ఉన్నప్పుడు మీరెందుకు మా సామాజిక వర్గానికి అన్యాయం చేశారని చెప్పేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ నేత వస్తే చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మా మాల సంఘాలు పోతే వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అంటే నువ్వు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పేసి మేము భావించాల్సి వస్తుందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదు కాబట్టి దానిపైన పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేయకుండా వర్గీకరణ చేయడం వల్ల ఈరోజు 64 లక్షలు ఉన్నటువంటి దళిత వర్గాలకు ఎందుకు 18 నుంచి 20% రిజర్వేషన్ ఇవ్వకుండా, వాళ్ళకు అవకాశాలు రాకుండా మీరు చేసినటువంటి జనాభా లెక్కల్లో ఒక దిక్కు మా బీసీలు వాళ్ళ జనాభాను 20 లక్షల మందిని తగ్గించారు, ఒక దిక్కు మమ్మల్ని దాదాపు ఒక 5 నుంచి 10 లక్షలు తగ్గించారు మీరు. కాకపోతే ఓసీలు ఉన్నటువంటి వాళ్ళనేమో 15 లక్షలు పైగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మా యువత, మా విద్యార్థులు, మా యొక్క మాల సమాజం అంతా చూస్తుందని చెప్పేసి అని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుకే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు చేసినటువంటి ఈ వర్గీకరణ లోపాలను సరిచేయాలి. అదేవిధంగా మాకు 22వ రోస్టర్ పాయింట్ని 22 లోపట ఉన్నటువంటి 3వ రోస్టర్ పాయింట్ కానీ 12వ రోస్టర్ పాయింట్ కానీ కేటాయించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ